RTI Live News. Ask for right. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల్లో భాగంగా సిర్గాపూర్ మండల కేంద్రానికి సోమవారం నాగేష్ షెట్కార్ హాజరై మాట్లాడుతూ సిర్గాపూర్లో ఇప్పటి వరకు 4 సార్లు కాంగ్రెస్ తరపున సర్పంచ్గా శ్రీనివాసరావు పోటీ చేశారు. ప్రజలందరూ కలిసి శ్రీనివాసరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సంజీవ్ రెడ్డి మన శేఖర్ రెడ్డి అందరు బలపరిచిన అభ్యర్థిగా మాట్లాడుతున్నాను. ఈరోజు వాళ్ళ సపోర్ట్ వల్ల ఈరోజు నిలబడుతున్నాను. కొంతమంది లేనిపోని సృష్టించి ఏదో కన్ఫ్యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నారు. అటువంటిది ఏం లేదు. నేను కాంగ్రెస్ అభ్యర్థిని. మా నాయన జమాన్ నుంచి మేము కాంగ్రెస్ ఉన్నాం. ఈరోజు లేదు. మేము 2 సార్లు ఎంపీ చేసినాం, సంజీవ్ రెడ్డికి ఎమ్మెల్యే చేసినాం, కిష్టారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే చేసినాం. కన్ఫ్యూజ్ ఏర్పడ్డది అక్కడ. కాంగ్రెస్ పార్టీ కొంతమంది స్వార్థపరులు మేము వస్తే వాళ్ళకి నడవనీయమని స్వార్థంతో ఈరోజు ఇది చేసితో ఉన్నాం. కాంగ్రెస్తో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మిస్టేక్లు అక్కడ పోయేటోడికి ఆపి కాలు మొక్కి ఆయన మాట్లాడవచ్చు అంతే తప్ప అందులో ఏం లేదు. ఆయన ఏం మాట్లాడలేదు. ఎటువంటి కన్ఫ్యూజన్ పెట్టుకోకుండా ఆయన మనకు వ్యతిరేకం కాదు. వీళ్ళు అక్కడ పోతుంటే ఆయనకు ఆపి రిక్వెస్ట్ చేస్తే నేను మాట్లాడిన అంతే తప్ప ఏం లేదు. పుట్టిన కంటే ముందు నుంచి నేను కూడా చేస్తున్నాను. నేను ఓన్గా 4 ఎలక్షన్లు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కోసం, ఎంపీ కోసం. నాకంటే వాళ్ళేం ఎక్కువ కాదు. ఏదో కన్ఫ్యూజన్లో ఆయన అక్కడ పోతుంటే సిర్గాపూర్ నుంచి కడపలు పోతుంటే మధ్యలో ఆయనకు రిక్వెస్ట్ చేసి ఆపి తప్ప అందులో ఏం లేదు. ఆయన ఒకవేళ వచ్చి మధ్యాహ్నం వస్తుండే. అందులో ఎటువంటి మీరు కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. మనం కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో ఈ సిర్గాపూర్ను అభివృద్ధి చేస్తాం. అందులో 1% అనుమానం లేదు. కొంతమంది స్వార్థపరులు వాళ్ళ నడవదని, వాళ్ళు దోసుకో తిందామని, సిర్గాపూర్ ప్రాపర్టీని అంతా కబ్జా చేద్దామని చూస్తున్నారు. దానికి కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఇన్ని రోజులు చూసుకుంటూ కూర్చున్నాం. ఇప్పుడు చూడం తీసేస్తామంట. 1 ఇంచ్ పోనీయా ఇక్కడనే చావడి ఉండే కబ్జా చేసిరు. అరే నువ్వు రాజకీయంలో తీసుకుంటే కబ్జా చేస్తావా? నువ్వు దమ్ముంటే రాజకీయం చేయి. ఈసారి నేను కాదు మీరు అందరు గెలిచినట్టు మిస్టేక్లను పోతున్నా కాలు పట్టుకున్నారు. అది ఏం చేయాలి భయ అంటున్నారు. నాడు కత్తెర గుర్తు, ఈ గుర్తుకు భారీ మెజార్టీ నుంచి గెలిపించాలని పార్టీ తరఫు నుంచి ఆయన్నే మన క్యాండిడేట్, ఆయన్నే మీ కాబోయే సర్పంచ్ కూడా ఆయన వెంబడి పార్టీ ఉంటుంది. మా పార్టీ తరఫు నుంచి ఈయన తప్ప ఇంకెవరు లేరని చెప్పుకుంటూ ఏమున్నా మీరు ఈయన ఎన్నుకోండి. తర్వాత మీ గ్రామాభివృద్ధిగా అనుకోండి, మీ ఏమన్నా వెల్ఫేర్ సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి, అవి చేసే బాధ్యత పార్టీ ముందుండి నడిపిద్దాం. మీకు ఏవైతే ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, పెన్షన్ లేని పెన్షన్లు ఎన్ని కావాలని ఇప్పించే బాధ్యత. ఎందుకంటే ఈ టైంలో కూడా ఇంతమంది కూడిందంటే ఆయన గెలిచినట్టే.